గ్యాస్ గీజర్లు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గ్యాస్ గీజర్లు చలికాలం, వర్షాకాలం చాలామంది వేడి నీటి స్నానం చేసి అలవాటు ఉంటుంది. దీనికోసం వాటర్ హీటర్లు, గీజర్లు వాడుతుంటారు. అయితే వీటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వేడి నీటి కోసం ఉపయోగించే గ్యాస్ గీజర్ నుంచి విడుదలైన విషవాయువులు పేలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అందుకే గ్యాస్ గీజర్లు వాడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ గీజర్లలో నీటిని వేడి చేయడానికి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజిని ఉపయోగిస్తారు. ఇలా చాలా తక్కువ మొత్తంలో ఎల్పిజిని వాడి నీటిని వేడెక్కేలా చేసే అవకాశం ఉండడంతో చాలామంది ఈ రకం గీజర్లు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గ్యాస్ గీజర్ల వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలై అది పీల్చిన వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందట. జాగ్రత్తలు కనుక తీసుకోకుంటే. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏంటి అవి? చాలామంది బాత్రూంలోనే గ్యాస్ గీజర్ను బిగిస్తారు. దీనివల్ల ప్రమాదవశాత్తు విషవాయువు విడుదలైతే అది బాత్రూంలోనే నిండిపోయి కొన్ని సెకండ్లలోనే ప్రాణాలను తీసేస్తుంది. అందుకే మూసి ఉన్న ప్రదేశంలో కాకుండా ఓపెన్ ప్లేస్లో గ్యాస్ గీజర్ను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల విషవాయువులు విడుదలైన బయటకు పోయేందుకు అవకాశం ఉంటుంది. బాత్రూమ్ వెంటిలేటర్లు తెరిచి ఉండాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఎప్పుడు ఆన్ చేసి ఉంచాలి. గ్యాస్ గీజర్లను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవాలి. వాయువు లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత టెక్నీషియన్ను పిలిపించి చూపించాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి గీజర్ కండిషన్ను చెక్ చేయించాలి. రోజంతా గీజర్ను రన్నింగ్లో ఉంచకూడదు. గ్యాస్ గీజర్ కన్నా విద్యుత్తో నడిచే గీజర్లే మంచివని నిపుణులు సూచిస్తున్నారు. గీజర్ ఏ రకానికి చెందిందైనా సరే జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.